హాయ్ అండి. ఈరోజు బంగాళదుంపల కర్రీ చేసుకుందాము. ఆలు ఫ్రై చూపిస్తాను ఎలాగో. ఇదిగోండి, ఫస్ట్ ఆయిల్ వేసుకుని జీలకర్ర వేసుకుందాం. తర్వాత 2 మిర్చి వేసుకుందాము. బంగాళదుంప ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాము, 1 స్పూను. ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన పోవాలి, పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. రెండు రెబ్బలు కరివేపాకు వేసుకుందాం. ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం. పిల్లల క్యారేజీలో కూడా సింపుల్గా అయిపోద్ది. 2 బంగాళదుంపలు 1 పావు కేజీ టకటక చేసుకోవచ్చు. ఇదిగోండి, 2 బంగాళదుంపలు, పావు కేజీ బంగాళదుంపలు ఉడకబెట్టి పైన అవి తీసేసి కట్ చేసుకుని ఉంచాను. పిల్లల క్యారేజీలో ఈజీగా అయిపోద్ది. మనం త్వరగా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కొంచెం ఫ్రై చేసుకుందాము. ఒక 2 నిమిషాలు ఉంచుదాము. చూద్దాము మళ్ళీ ఒకసారి. ఇవి కూడా బంగాళదుంపల ముక్క కూడా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు కాస్త పసుపు వేసుకుందాము. కొంచెం అండి, కొంచెం సరిపోతుంది. తర్వాత కొంచెం కారం వేసుకుందాము. 1 పావు స్పూను కారం సరిపోతుంది. ఇప్పుడు కాస్త ధనియాల పౌడరు, ఇప్పుడు కాస్త జీలకర్ర పొడి వేసుకుందాము. ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుదాము. ఒక 2 నిమిషాలు ఉంచుదాము. మగ్గిపోతుంది. అయిపోయింది, తీసేద్దాం. ఇంకా ఒకసారి చూద్దాము. మగ్గిపోయింది. కారం అది పచ్చివాసన పోతుంది కదండి, అందుకనే 2 నిమిషాలు ఉంచాను.
ఇదిగోండి అయిపోయింది, బాగా ఫ్రై అయిపోయింది. దింపేసుకున్నాక ఇదిగోండి బంగాళదుంపల ఫ్రై చూడండి, చాలా బాగుంటుంది. ఇట్లా చేస్తే పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెట్టండి మీరు కూడా. ఇదిగోండి బంగాళదుంపల ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా చేసి పిల్లలకి బాక్సులు క్యారేజీలో కూడా పెట్టండి, చాలా బాగుంటుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.